హాయ్ ఫ్రెండ్స్, ఈ కార్తీక సోమవారం ఈరోజు మా ఊరు దగ్గర సిద్ధలై కోన అనేసి చాలా ఘనంగా చేస్తారు కార్తీక సోమవారం. సో అక్కడికైతే వచ్చాము. సో ఇక్కడ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను మొత్తం పూర్తిగా. చాలా చూడండి, ఇక్కడ వచ్చి కార్తీక మాసాలు ఇది వచ్చి సిద్ధలై కోన మా ఊరు నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది పైకి వెళ్ళాలి గుడికి. పైన కనిపిస్తున్నది గుడి. ఓం చూడండి ఎక్కడ పెట్టారో. మనుషులు కూడా అక్కడికి ఎక్కడానికి ఉంది. మేము చిన్నప్పుడు ఎక్కేవాళ్ళమే అక్కడికి. చాలా హైట్లో అని చెప్పి నన్ను తడతా ఉన్నాడు. ఓంది నన్ను అదే కార్ ఎక్కుతావా ట్రైన్ ఎక్కుతావా? కార్ ఎక్కుతావా? వాడిని కారు ఎక్కించి తర్వాత మళ్ళీ కోసం ఒక పాట పాడిపిస్తామనండి. మర్చిపోయావా? పాడు. మాట వినవలేదా రాబోయే సందమా. పొగ వస్తుంది. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? చెప్పుడు మాటల వెనకే నువ్వు చెడిపోతావా రాబోయే సందం. చూసారా ఎలా ఉంది పాట? మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంది. ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న మెట్లయితే ఎక్కి గుడి దగ్గరికి వెళ్ళిపోదాం. పైకి వెళ్ళాలి, అక్కడికైతే వెళ్ళాలి. ఇప్పుడు మనం మెట్లు ఎక్కి వెళ్దాం, పైకి వెళ్దాం. నా కొడుకు చూడండి, ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. ఇక్కడ అందరూ ఎక్కి వెళ్తాం. ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. భానుస్వామి పూజ చేస్తా ఉన్నాడు. స్వామి ఛానల్లో సబ్స్క్రైబర్లు అందరూ చల్లగా ఉండాలి. మీకే తీసుకోండి. మీకోసం ఆంజనేయ స్వామి దగ్గర పూజ అయితే చేయించాం. ఆ స్వామి మనకు తెలిసిన స్వామి, మన ఊరు అతనే. వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడమే ఇప్పుడు పెద్ద టాస్క్. అది చాలామంది ఉంటారు, క్యూలో నిలబడాలి. క్యూ ఎంత పెద్ద ఉంటుందో చూపిస్తూ ఉండండి. ఎంతమంది ఉన్నారు, అందరూ దీపాలు పెడతారు ఇక్కడ. ఇప్పుడు మనం ఇటు వెళ్ళి అక్కడ తీసి సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నీకే చేయొద్దు. హాయ్ చెప్పు. అది బాగుండారా అడుగు. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. చెప్పాను కదా పెద్ద టాస్క్ అని. ఇది అదే, ఇది ఆల్రెడీ న్యాచురల్గా ఉండేదన్నమాట ఘాటు. దీన్ని డిజైన్ చేశారు. న్యాచురల్గా ఉండింది పెద్ద పాములాగా. దాన్ని అందరికీ కనపడేలాగా ఈ విధంగా డిజైన్ చేశారు. సో ఇది ఆల్రెడీ చూసారు, న్యాచురల్గా ఉండేది. స్కూల్ పిల్లలు కూడా వచ్చినారు ఇక్కడికి చూపించడానికి. టీచర్లు అందరూ తీసుకొచ్చినారు. టికెట్లు ఇస్తారు 30 రూపాయలు. నమస్తే అన్నా. నేనన్నా కిరణ్ కుమారు ఉంటానా అన్నా. నమస్తే. సో ఇక్కడ మునీశ్వర్ల దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం పైకి శివాలయంకి వెళ్దాం.
పైన ఇక్కడ శివాలయం దగ్గరికి. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది, స్వచ్ఛమైన గాలి, కొండగాలి వస్తూ ఉంటుంది, పచ్చదనం కానీ మూవీ షూటింగ్స్ కూడా జరుగుతుంటాయి ఇక్కడ అప్పుడప్పుడు, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్. చాలా ప్రశాంతంగా ఉంటుంది, పచ్చగా కనిపిస్తుంది కదా ఈ కొండ కింద మునీశ్వర్లు ఉండేది. సో ఆ పక్క నుంచి కూడా ఇటు వచ్చి రావచ్చు. సో అక్కడ క్రౌడ్ ఉండడం వల్ల ఇట్లా వచ్చాము. సో ఇట్లయితే శివాలయంకి వెళ్ళాలి. ఇక్కడ ఉండే శివాలయం కూడా కొండ కింద ఉంటుంది. ఈ కొండ కిందే శివలింగం అయితే ఉంది. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తా చూడండి ఎలా ఉంటుందో. ఉంటుంది కొండ పైన చూడండి. పైన అయితే ఓంకారం. ఆ కొండపై కూడా ఎక్కేవాళ్ళం మేము చిన్నప్పుడు. సో ఇప్పుడు ఎక్కలేములే. నవనాథుల సిద్ధులయ్య, నోకోటి సిద్ధులయ్య, సారంగపాణి మనం ఇందాక దర్శనం చేసుకున్నాం కదా, వాళ్ళు ఈ కొండ కిందే ఉన్నారు. వీళ్ళు మాత్రం పైన ఎక్కున్నారు. చాలా తప్పు కదా అది. నేను చిన్నపిల్లప్పుడు ఎప్పుడైతే పొద్దున వచ్చేవాళ్ళం, సాయంత్రం వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు నేను చిన్నపిల్లలు ఎత్తుకునే వయసుకు వచ్చేసాను. సో ఈ పక్క నుంచి అక్కడ వెళ్తున్నారు కదా, ఇక్కడ గుణాలు ఉన్నాయి, వాటర్ గుణాలు. సో అక్కడికి అయితే ఇప్పుడు చాలా దూరం నడిచి వెళ్ళాలి. బాబు ఉన్నాడు కాబట్టి నేను వెళ్ళలేను. సో వీలైతే వీళ్ళని ఇంటి దగ్గర వదిలేసి మళ్ళీ వచ్చి మీకు చూపిస్తాను అక్కడికి. ఏమంటారు, ఈ కొండల మధ్యలోనే ఉంటాయి గున్నాలు అనేది రౌండ్గా. సో అక్కడ కోనేరు అంటారు, దానికి ముందు నుంచి కొత్త కోనేరు కట్టారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీకు అది చూపిస్తాను. ఇందాక అక్కడ ఆదిశంకర స్కూల్ వాళ్ళు ఉన్నారు కదా, చూడు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఆదిశంకర స్కూల్ వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా. సో నువ్వు చదివింది కూడా ఆ స్కూలే కదా. ఎప్పుడైనా తీసుకొచ్చారు నేను అలాగే అడిగి? ఎందుకు మరి ఎక్కడికి తీసుకెళ్ళేవాళ్ళు? పెంచుల కోనకి వెళ్ళేవాళ్ళు. సో పెంచుల కోన తెలుసా మీ అందరికీ? నెల్లూరులో చాలా ఫేమస్. వర్షాకాలం వెళ్తే ఇంకా చాలా భలే ఉంటుంది. మేము ఆల్రెడీ వెళ్ళాము, బట్ ఆ వీడియో అనేది అంత సరిగ్గా తీయలేకపోయాను, అందుకే మన ఛానల్లో అప్లోడ్ చేయలేదు. సో మేబీ టైం ఉంటే మీరు ఇంకా నన్ను ప్రోత్సహించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దగ్గర 700 మంది ఉన్నారు. 1000 మంది సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉంది ఛానల్. మీరందరూ అనుకుంటే అది ఒక క్లిక్తో అవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను చాలా కృషి చేస్తాను, మీకు అన్నీ చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఒక బ్యాచ్ చూపిస్తాను, వాళ్ళలాగా ఉండేది చిన్నప్పుడు ఆడుకునేది. వాళ్ళు చూడండి ఎలా చేస్తున్నారు. ఈ దగ్గర ఈ స్వామిని గుర్తుపెట్టారా? లాస్ట్ టైం షార్ట్ వీడియోలో వచ్చి సబ్స్క్రైబర్ అని చెప్పాను కదా, ఈ స్వామి. చెప్పు స్వామి, ఒక రికమెండ్ చేసాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ ఛానల్ కూడా ఒక 300 మంది ఉన్నారు, వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే సార్. ప్రసాదం పెడతారు, ప్రసాదం పెట్టించుకున్నాం. వెళ్ళి జరగండి. అయ్యా ఇక్కడ కార్ జైంట్ వెళ్ళలాగా ఉన్నది, దాని మావాడికి ఎక్కిస్తా. దీక్ష ఏది ఎక్కుతావు నన్ను చూడు, ఇది అది ఎక్కుతావు, ఎక్కి పట్టుకోగలవా దాన్ని? నువ్వు ఎక్కుతావా దాన్ని? ఎక్కలేదు. ఇక్కడ అన్నదానం
దొరుకుతుంది. సో అన్నదానంకి వెళ్ళి తిన్నాం. ఇందాక తీసుకున్నావు కదా, అది ప్రసాదం, ఇది అన్నదానం. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. కొత్తగా శివలింగాలు పెట్టి, పెద్ద శివలింగం పెట్టి కట్టారు. చాలా డెవలప్ అయింది మా చిన్నప్పటికి ఇప్పటికి. ఇక్కడ పెద్ద నంది, పెద్ద శివలింగం చూపిస్తా చూడండి ఎలా. క్యూలో నిలబడి మనం భోజనానికి వెళ్ళాలి. ఎంత పొడుగుందో చూడండి. ఫైనల్లీ అన్నదానం వద్ద గెలిపేసాం. ఇంత పెద్ద క్యూ దాటుకొని జయించాం. ప్రసాదం దొరికింది, భోజనం దొరికింది. ఇక్కడ కోనేరు కట్టారని చెప్పాను కదా, అది అక్కడికి మీకు చూపిద్దామని వస్తాను. సో గుణాలు అని చెప్పాను కదా, అవి కూడా కనపడవు కానీ అవి ఉండే ప్లేస్ దగ్గరే ఇది కూడా కట్టారు. ఇది అక్కడ కనిపిస్తుంది, గోపురం కనిపిస్తుంది కదా, అదే కోనేరు. మధ్యలో గణేశుడు ఉన్నాడు. దీంట్లో అసలు వాటరే లేవు, సారీ. మీకు గుణాలు ఉన్నాయని చెప్పాను కదా, అక్కడ మనిషి నిలబడుకున్నాడు చూడండి. దానికి అవతల అక్కడికి ఎక్కచ్చు, కానీ అది లోపల కొండపై నుంచి పోవాలి. ఈ సిద్ధలై కోన పైకి ఎక్కొచ్చు, మేము చిన్నప్పుడు ఎక్కేవాళ్ళమి అని చెప్పాను కదా. సో అక్కడ చూడండి, చాలా దూరం నుంచి కనిపిస్తుంది. ఎక్కేస్తున్నారు పైకి. జూమ్ చేస్తాను, మీకు క్లారిటీ కనిపిస్తుందో కనిపించదో ఒకసారి చూడండి. ఇక్కడ కనిపిస్తున్నారా మీకు? అగో పైన కనిపిస్తున్నారా? కనిపిస్తుందా? కామెంట్ చేయండి. అక్కడికి వెళ్ళే వాళ్ళం మేము చిన్నప్పుడు, మా ఫ్రెండ్స్ మేమందరం.